9వ వచనము 2వ అధ్యాయము యోబు గ్రంథము 2:9. అతని భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణం మన చేతుల్లో ఉందా, లేకపోతే ఆమె చేతుల్లో ఉందా, యోబు చేతుల్లో ఉందా? ఆమె ఎందుకోసం ఆ మాట ఉంది అంటే, ఆయనకేమో ఆయన పరిస్థితి బాగలేదు, మంచాన ఉన్నాడు, అంటే ఆయనకి గీక్కోటానికి కూడా శక్తి లేదు, ఉన్న సంపద అంతా కూడా పోయింది, పిల్లలు పోయారు, చనిపోతూ వచ్చినారు. ఇక్కడ తర్వాత చూసినట్లయితే 7వ వచనంలో చూసినట్లయితే ఆయన పరిస్థితి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ముత్తిన. అతడు ఒళ్ళు గోక్కొంటకు చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఒక చిన్న పెంకు తీసుకున్నాడంట. కుండ పగిలిపోతే పెంకు ముక్కలు అంటారు కదండి, అంటే గోక్కోవడానికి, అంటే దురదకి తట్టుకోలేక ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ముక్కతో గోకుతున్నాడంట. అప్పుడు వచ్చే అంటది, ఏమంటుంది, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుండా ఉందువా, దేవుని దూషించి. చేదైన వేరు ఏదైనా మొలిచి మనకు దేవునికి అభ్యంతర కారణంగా ఉంటుందేమో. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి అనుమానించే వారంగా ఉంటాం. చిన్న కాలు విరిగి మంచాన పడ్డాం అనుకోండి, మన పని ఆగిపోయింది, ఆర్థిక సమస్యల్లో ఉంటున్నాము, అప్పుడు ఏమంటాం, ఇంకా ఏం దేవుడు, నా కాలు ఇరిగింది, నా కాలు ఇరగొట్టాడు, నా సమస్యలు ఎవరు తీరుస్తాడు, నాకు అన్నం ఎవరు పెడతారు అనేటువంటి ఆలోచనలో ఉంటాం. మరి యోబు పరిస్థితి, యోబుకి ఉన్నయంతా పోయినాయి. మొదటి అధ్యాయంలో ఆయన గురించి ఏం చెప్తుందండి, మొదటి అధ్యాయం 1వ వచనంలో యోబను మనుష్యుడుండెను, ఊజు దేశమందు యోబను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన గురించి తర్వాత వచనంలో ఆయన కలిగిన సంపద అంతా కూడా రాయబడి ఉంటుంది. తర్వాత మీరు చదవండి 3వ అధ్యాయంలో 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి కలిగిన పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దేశంలో జనులందరిలో అతడే గొప్పవాడు. అంత ఆస్తి కలిగి ఒక్క రోజులో ఆయన అంతా పోగొట్టుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు, ఆయన ఆస్తి పోయింది, ఆయన శరీరంలో కురుపులు పుండ్లు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగమా అనేను. ఈ సంగతుల్లో ఏ విషయంలోనూ యోబు మాటతోనైనను పాపము చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే ఆయా రకాలైన పరిస్థితులను బట్టి చేదైన వేరు ఒకవేళ మనలో ఏమన్నా అభ్యంతరం కలుగుతుందేమో దేవుని గురించి. అతను ఆ మాట అన్నాడు, ఇతను ఈ మాట అన్నాడు, నేను మందిరానికి వెళ్ళను, ఆయన నన్నే అనంతటోడా అని రకరకాలుగా ఆలోచించేటువంటి వారుగా ఉంటారు. ఎవరిని గురించో లేకపోతే మరెవరి గురించో మనం ఎవరికి దూరం అవ్వకూడదు, దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు, దేవుని చేత నేను ఓన్లీ మేలే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా. ఇది ఎప్పుడు మాట అంటే అండి, పాత నిబంధనలో చాలా పూర్వముగా చెప్పబడినటువంటి మాట. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఏశావు ఏం చేశాడండి, నేను చనిపోబోతున్నాను, నాకెందుకు జ్యేష్ఠత్వపు, దేవుడిచ్చినటువంటి వరం నాకెందుకు, నేను చనిపోబోతున్నాను అని తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించెను అని మనం చూస్తూ వస్తుంటున్నాం. ఆయన గురించి ఏం రాయబడిందంటే, ఒక్క కూటి కోసము జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మరి ఆయన తృణీకరించింది
ఆయన జ్యేష్ఠత్వ హక్కుని మాత్రమే కాదు కానీ దేవుణ్ణి కూడా తృణీకరించినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను. గమనిస్తున్నారండి? 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ వచనంలో ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఏం చేశాడంటండి? కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా పరీక్షించుకుందాం. ప్రభు బలలో పాలుపంపులు పొందేక మునుపు మనము ఎవరమైనాను కేవలము ఉచితముగా రక్షణ పొందుకున్నాము. రక్షణ ఉచితమే, ఆయన కృప ద్వారా మనకు రక్షణ అనుగ్రహింపబడింది. అయితే మరి ఆ యొక్క కృపలో నుంచి తప్పిపోతున్నామేమో. అందుకోసమే 15వ వచనంలో ఏముందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఏముంది? ఎవరైనా చదవండి. మీలో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చాలండి. దేవుని కృప పొందుకున్నాం, రక్షణ అనుభవంలోనికి వచ్చాం. కానీ ఏం చేస్తున్నాం? కృప విస్తరించిందని మనం పాపము చేయతగునా అని మరొక చోట రాయబడి ఉంటుంది. దేవుడు క్షమించేవాడు కదా. దేవుడు ఏముందిలే, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వింటాడని అనే చిన్న ఏమంటారు అలుసు అనమాట మనకి క్రైస్తవులకి. ఏమండి? ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వస్తాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడని చిన్న ఇక్కడ చూసినట్లయితే ఎవడైనాను దేవుని కృపను పొందకుండా పోవునేమో, తప్పిపోవునేమో అని. చేదైన వేరు అంటే అభ్యంతర కారణమైనటువంటిది ఏమైనా మన యొక్క హృదయంలో మొలుస్తుందేమో, అభ్యంతర కారణమైంది మన యొక్క హృదయంలో ఉందేమో, మరి దేవుణ్ణి అనుమానిస్తున్నామేమో పరీక్షించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఒక పూట కూటి కోసమే ఆయన చేస్తూ వచ్చినాడు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? దేవుణ్ణి తృణీకరిస్తూ వచ్చినాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? జాగ్రత్తగా చూచుకొనుడి. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. మనల్ని మనమే పరీక్షించుకోవాలని ఇందాక మనం చదువుకుంటూ వచ్చినాం. మరెవరినో మనం చూడము, మరెవరినో మనం పరీక్షించుకోనము. నా హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవునికి స్థానం ఉందా? ఆయన నా హృదయాన్ని పరిపాలిస్తున్నాడా? నేను ఆయనలో ఉన్నానా? ఆయన నాలో ఉన్నాడా? ఈ సంబంధం గనక ఉన్నట్లయితే మనం ప్రభు బలలో పాలు పంపులు పొందవచ్చు. ఇక్కడ 17వ వచనంలో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు మారు మనసు పొందని అవకాశము దొరకక, క్షమించండి, ఒక లైన్ ఎగరగొట్టేసినట్టున్నాను. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెతికాడు. ఒకవేళ దేవుని కృప మనం కూడా వదిలేసే వారంగా ఉంటున్నాం. ఆయన కృపను గమనించకుండా, అంటే ఈజీగా తీసుకున్నట్లయితే, పాపంలోనే కొనసాగుతున్నట్లయితే, ఒక రోజు మరి మనకు తెలియకుండా ఏదైనా జరిగినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఆ ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడంట. అయితే మారు మనసు పొందని అవకాశము దొరకక, ఇదే మంచి సమయం, అనుకూల సమయము రక్షణకు, ఇదే అనుకూల సమయం అని మరొక చోట రాయబడి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. అతను ఆషామాషిగా పుట్టాడండి. ఆయన ఎవరు కుమారుడు? ఏశావు అంటే ఎవరు? ఇస్సాకు ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానములో ఏశావు ఏమయ్యాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, ఏమయ్యాడు? ఏమని చెప్పబడింది? భ్రష్టుడు అని చెప్పబడింది. ఎందుకోసమో? దేవుడిచ్చినటువంటి అవకాశమును, దేవుడిచ్చినటువంటి హక్కును ఆయన తిరస్కరిస్తూ వచ్చినాడు. ఇంకా చూసినట్లయితే ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి 27వ అధ్యాయంలో మనం చూస్తాం. తండ్రి,
నా కోసం ఇంకేం ఆశీర్వాదం లేదా? ఆదికాండం 27లో తర్వాత మీరు చూడండి. యాకోబు ఆశీర్వాదాలన్నీ తీసేసుకుంటాడు. ఏశావు వచ్చి, తండ్రి నా కోసం ఇంకేం ఆశీర్వాదం లేదంటే, ఇంకేం లేదు, నువ్వు దేశ దిమ్మరు అయిపోతావు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వస్తాం, దేవుణ్ణి నమ్ముకున్నాము, ఆయన్ని విశ్వాసం ఉంచుతున్నాము. ఇంగ్లీష్లో ఒక మాట, కీపింగ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఈజ్ ఈజీ అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం చాలా సులభం, కానీ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఈజ్ కాస్ట్లీ. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం సులభమే, కానీ ఆయనకు నమ్మకస్తుడిగా ఉండడం అనేది చాలా క్రైమ్తో కూడుకున్నటువంటి పని అని చెప్పబడుతూ వస్తుంది. విశ్వాసం ఏముంది, ప్రభువా నేను నమ్ముతున్నానని మనం చెప్తాం, దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. మరొక చోట పత్రికల్లో సువార్తల్లో రాయబడింది, దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయంట. మరి బీయింగ్ ఏమంటుంది, నమ్మకం ఉంచుతున్నాను ప్రభువా అని చెప్పడం ఏముంది, ఈజీ. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, ప్రభువా నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుని కుమారుడు అని మనం అనేక సార్లు విశ్వసిస్తాం, చెప్తాము. కానీ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఈజ్ కాస్ట్లీ. అంటే దేవునికి నమ్మకస్తుడుగా, ఫెయిత్ఫుల్నెస్, ఆ యొక్క నమ్మకత్వంతో జీవించడం అనేది క్రైమ్తో కూడుకున్నటువంటిది. మరి ఈ యొక్క లోకంలో మనం కూడా అనేక పరిస్థితులు గుండా వెళ్ళే వారంగా ఉంటున్నాం. అయితే కాంప్రమైజ్ అవ్వకుండా, లోక పరిస్థితులకు కాంప్రమైజ్ అవ్వకుండా, లేకపోతే మరి కాంప్రమైజ్ అంటే ఏమంటారు తెలుగులో, లోకముతో సంధి కుదుర్చుకున్నట్లుగా, లేకపోతే పర్వాలేదులే దేవుడి కృప, దేవుడే ముందులే. కొంతమంది ఈ రోజుల్లో యూట్యూబ్లో చూస్తే ఎంతో పిచ్చిగా మాట్లాడుతున్నారు సేవకులు. అరే నేను బైబిల్ కనుక పక్కన పెడితే అంటున్నారు. ఏం మనుషులో ఏం లోకము, నేను కనుక బైబిల్ పక్కన పెడితే నేను మనిషినే కాదు అంటున్నారు. అసలు నేను బైబిల్ ఎందుకు పక్కన పెట్టాలి? అందుకోసమే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి దానికోసము శ్రద్ధతో వెతికాడంట, ఇంకా కన్నీళ్లు విడిచాడంట. కానీ కొంతమందికి అవకాశం రాలేదు, మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు కదా. అందుకోసమే ఒకవేళ మన యొక్క జీవితంలో ఇంకా ఏదైనా చేదైన వేరు ఏదైనా ఉందేమో మనం పరీక్షించుకుందాం. ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు మొలిచి కలవరపరచబడటం వలన దేవునితో నన్ను సెపరేట్ చేసేది, లేకపోతే వేరుపరిచేది ఏదైనా ఉందేమో పరీక్షించుకుందాం. లేకపోతే ఏదైనా చేదైన వేరు అంటే అండి అభ్యంతరకరమైంది. ఇంకా ఏం దేవుడు అండి, నా డబ్బులన్నీ పోయినాయి, నా ఆస్తి అంతా పోయింది, నా పిల్లలంతా పోయారు, ఇంకా దేవుడిని నేను అనుసరించాలా అని యోబు భార్య అంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, మేలు మాత్రమే అనుభవింపతగునా, కీడు అనుభవింపతగదా అని యోబు అంటున్నాడు. అభ్యంతరపడుతుంది దేవుని మీద. మనం కూడా అనేక సార్లు దేవుని మీద అభ్యంతరపడే వారంగా ఉంటాం. ఇంకా ఏం దేవుడు అండి, వాళ్ళందరూ నాకేం వచ్చింది, నాకేం రాలా, దేవుడిని అనుసరించి అనే వారంగా ఉంటాం. అయితే ఆయన కృప మనం పొందుకున్న వారంగా ఉదయకాల సమయంలో మనం చూస్తూ వచ్చినాం. ఆయన కృపను మనము పొందకుండా తప్పిపోవునేమో. ఒకవేళ ఆయన కృపలో నుంచి మనం తప్పిపోతున్నామేమో, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఆఖరిగా ఒక మాటను మనం చదువుకొని ప్రభు బలలోనికి వెళ్ళిపోదాం. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. మొదటి వచనం కూడా, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను.
మోకరిద్దామండి, ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం.